హలో అందరికీ, ఈరోజు నేను మీకు చింతపండు పులిహోర ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. రండి చూసేయండి. యాక్చువల్లీ చింతపండు పులిహోర అంటే లెందీ ప్రాసెస్ అని అనుకుంటారు. అది లెందీ ప్రాసెసే, కానీ నేను ఎలా సింపుల్గా టేస్టీగా చేస్తానో చూపిస్తాను. చూసేయండి. నేను ఆల్రెడీ చింతపండుని నానబెట్టుకున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చింతపండు రసం గుజ్జు అనేది అందులో వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకుంటే కొంచెం బాగా నానిద్ది కదా, ఈజీగా వచ్చేస్తుంది ఆ పల్ప్ అనేది. వేసుకుని బాగా దాన్ని ఉడకపెట్టుకోవాలి. దగ్గరకు అవుతుంటుంది, మీకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తూ ఉంటుంది. ఈలోపు ఆ చింతపండు రసం ఉడికేలోపు మనం ఇక్కడ రైస్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకుందాము. ఇక్కడ నేను నైట్ మిగిలిపోయిన రైస్తో చేస్తున్నాను కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్ సేమ్ మనం పూజలకి, వ్రతాలకి, దేవుడి నైవేద్యంగా చేస్తాము. అప్పుడు ఫ్రెష్ అన్నం, వేడి అన్నం తీసుకొని చేయండి. సేమ్ ప్రాసెస్, తేడా ఏముండదు. అండ్ ఇక్కడ చింతపండు రసం ఉడికేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఇంగువ వేసుకుంటే ఇంగువ అనేది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ సాల్ట్ ఆ చింతపండు రసానికి మాత్రమే సరిపోతుంది, పులిహోరలోకి అది ఏమి యాడ్ అవ్వదు. సో చూసి వేసుకోండి. అది ఇక్కడ ఉడికేలోపు పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాక ఇక్కడ పోపు మాడకుండా నేను స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను. సో పోపు మాడితే టేస్ట్ అనేది బాగోదు. సో పోపు మాడకుండా చూసుకోండి. అండ్ ఇందులో కొన్ని పల్లీలు, మినప్పప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. పల్లీలు నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నాకు పల్లీలు చాలా ఇష్టం, అందుకని ఎక్కువ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 3 వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పోపు అనేది బాగా వేగనివ్వండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది పులిహోర కదా, అంతా ప్లెయిన్ వైట్ రైస్ సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి, మళ్ళీ చేదెక్కేస్తుంది. అండ్ ఇక్కడ పోపు మంచిగా కాగిపోయింది. పోపు వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ పక్కనే మన చింతపండు పులిహోరకి కావాల్సిన చింతపండు పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, అలా థిక్గా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది, మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 minutes దాన్ని చల్లారనివ్వండి. అది చల్లారాక సాల్ట్ కలుపుకున్న రైస్లో ఆ చింతపండు రసం అనేది పోసేసుకొని మంచి కలుపుకోండి. ఎక్కడ గట్టిగా గడ్డలాగా అలా ఏం లేకుండా మంచిగా కలిపేసుకోండి. బాగా కలుపుకొని పెట్టుకోండి. ఇక్కడ చింతపండు అనేది కొంచెం సరిపోతుంది, ఎక్కువ అయితే పులుపు ఎక్కువ అయితే తినలేము, కొంచెం సరిపోతుంది. చూసి వేసుకోండి. అంతా ఉడకపెట్టేసాం కదా అని అంతా కూడా వేయొద్దు, ఎక్కువైనా పర్లేదు పక్కకు అలా పెట్టండి. కానీ రైస్లో మాత్రం అంతా ఒకటేసారి వేసేసి కలిపేసి మళ్ళీ పులుపు ఎక్కువ అయ్యాక అప్పుడు ఏం చేయలేం కదా, కొంచెం కొంచెం చూస్తూ వేసుకొని కలుపుకోండి. అది బాగా కలిపాక పోపు కూడా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా పోపు కూడా ఇందులో వేసేసుకొని బాగా మంచి కలుపుకోండి. కలుపుతుంటే కూడా ఆ టెక్స్చర్, ఆ కలర్కి, ఆ స్మెల్కి తినేయాలి అనిపిస్తుంటుంది, అంత బాగుంటుంది. మనం నిజం చెప్పండి, చాలామంది గుళ్ళల్లోకి పులిహోర కోసమే వెళ్తూ ఉంటారు కదా, ఇది అందరికి తెలిసిన విషయమే. అండ్ కమ్ టు ది వీడియో. బాగుంది కదా, చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది. నేను అది వెంటనే అయిపోయాక తీసుకొని తినేసి ఆగలేక తిన్నామని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అండ్ చాలామంది ఎండుమిర్చి పక్కకు పెడతారు. ఎండుమిర్చి అనేది ఆయిల్లో బాగా వేగుతుంది కదా పోపులో, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎంత బాగుందంటే తింటుంటే తినాలి అనిపిస్తుంది. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. చూడండి నేను తింటూనే ఉన్నాను.
చాలామంది గుళ్ళలోకి వెళ్తే పులిహోర పెట్టలేదా అని ఫీల్ అవుతాం కదా. పులిహోర అంత టేస్టీగా ఉంటుంది కదా గుళ్ళలో అదేంటో ప్రసాదం, పులిహోర ప్రసాదమే అదొక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సో ఈ చింతపండు పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి, మర్చిపోకండి. నేనైతే తింటూనే ఉన్నాను. పల్లీలు కూడా భలే అనిపిస్తున్నాయి తింటూ ఉంటే, క్రంచీగా. నాకు అల్లం అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను మొత్తం తిని కంప్లీట్ చేసేస్తాను. బాయ్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.